హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. నిన్న కానీ మ్యాచ్ కానీ చూసుకుంటే మనం గెలిచాము. నిన్న కానీ మ్యాచ్ కానీ చూస్తుంటే మనమే గెలిచాము. ఈడు ఆర్సీబీ గెలుస్తుంది తీసుకున్నాడు, ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే ఒక మాట చెప్పాలి, ఎరిపప్పు అయ్యాడు. ఈ రోజు నిన్న మ్యాచ్ మందే. ఎల్ఎస్జీ అయితే మిచెల్ మార్ష్ మిచెల్ మార్ష్ చాలా బాగా ఆడాడు. వీడికి మాటలు లేవు, నువ్వు మాట్లాడబాక. నిన్న చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ ఆ బాల్ విరాట్ కోహ్లీకి వేసింది. అబ్బా, మైండ్ బ్లోయింగ్ బాల్. విరాట్ కోహ్లీ డక్అవుట్ 2023లో అయ్యాడు, తర్వాత ఇప్పుడే అయ్యాడు. అసలు మళ్ళీ 2017లో కూడా అయ్యాడు. ఆ మ్యాచ్ మనకు తెలిసిందే గైస్. వీళ్ళు నిన్న మ్యాచ్ నేను చెప్పాను ముందే, ఆర్సీబీ ఇంకా ఫస్ట్ టైం తీసుకోబోతున్నాను, ఇంకా తర్వాత అంతా వీడియో తీసుకోవాలా. ఎందుకంటే ఆర్సీబీ పోయింది, ఇది తీసుకోగానే అది పోయింది. మాస్టర్ ప్లాన్. 4 మ్యాచ్ల్లో కూడా ఓడిపోయిందంటే ఈడి వల్లే, అది కూడా టీం వల్ల కాదు, ఈడి వల్లే. ఫైనల్స్ గెలిచేది పంజాబ్ వస్తే, పంజాబ్ ఆర్సీబీ వస్తే పంజాబ్ నాది ముందే చెప్పేశాను నిన్న. ఎందుకంటే భయం, ఎందుకంటే తీసుకున్నారు కాబట్టి పోద్ది అంతే. ఇది అంటే పంజాబ్ ఎందుకు పోయలేదు నాక? అరే నీకు తెలియదు లేరా, నువ్వు నిన్న మ్యాచ్ అయితే చాలా బాగుండింది. అసలు నాకైతే నిన్న ఎల్ఎస్జీ గెలవాలి. ఎల్ఎస్జీ ఓనా తర్వాత నేనే అంత ప్రే చేసింది. చిన్నపిల్లల ఎస్, విన్ అలాంటిది, అది కూడా హోమ్ స్టేడియం లో గెలిచాం కాబట్టి అలాగే. అసలు మిచెల్ మార్ష్ బీస్ట్. అసలు నిన్నైతే పూరన్ కూడా 38 కొట్టాడు. మర్చిపోయాను, 10 balls కి రిషబ్ పంత్ 32 కొట్టాడు. బా, మైండ్ బ్లోయింగ్. అసలు మన రిషబ్ పంత్ అలా కొట్టింది అనుకున్నా. కొడతాడు లేరా ఆయన, మరి నువ్వు అంత గిండలు చదివాక భయ్యా. తర్వాత ఇంకా ఆర్సీబీ స్కోర్ చెప్పాలంటే చెప్పుకోలేము, ఎందుకంటే మొత్తం పద్దరే పాపం నిలబడ్డాడు. పద్దరు, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, మెమోరియో షిపర్డ్. వీళ్ళు లేకపోతే నిన్న మ్యాచ్ లేదు. వీళ్ళ వికెట్లు కానీ మధ్యలో పడిపోయి ఉంటే ఇంకా నిన్న మ్యాచ్ ఎక్కడ ఆర్సీబీ ఓడిపోయిందంటే స్కోర్ చెప్పలేము, ఎవరు లేరు చెప్పేది. నిన్న ఆర్సీబీ మ్యాచ్ ఎక్కడ ఓడిపోయిందంటే విరాట్ కోహ్లీ వికెట్. అదే, ఇంకేం చెప్పాలి. మిగతా వాళ్ళు కూడా ఆడతారా దాంట్లో? మిగతా వాళ్ళు ఆడారు, ఆ టేక్ ఆఫ్ చేశారు. ఏంది అందరినీ కొట్టారు గాయస్. మయాంక్ యాదవ్ని, దిగ్విజయ్ సింగ్ రాఠీని, మొహమ్మద్ షమిని అందరినీ కొడతానే పోయారు. బట్ ఒక దగ్గర వాళ్ళకి ప్రెషర్ బిల్డ్ అయ్యో ఏమో తెలియదు, కానీ వాళ్ళకి ఏమంటారు, మిస్ అయిపోయారు. చేజ్లో నుంచి అవుట్ ఆఫ్ చేజ్ వెళ్ళిపోయారు. నిన్న రొమారియో షెపర్డ్ చాలా స్ట్రగుల్ అయ్యాడు రా నిన్నైతేనా. అవును, కొడతాడు అనుకున్నా నేను కూడా. ఏంటంటే ఒకటి ఆడ వర్షం పడ్డం, మిచెల్ మార్ష్ పాపం అంటే ఇంకా ఎక్కువ కొట్టేవాడు. అసలు నిన్నైతే వర్షం పడ్డం అన్ని జరుగుతుంది, రావడం, పిచ్ అన్ఈవెన్ గా ఉండడం, ఒక్కొక్కసారి ఫ్లాట్ వికెట్ అనుకుంటాం, లేదు మళ్ళీ కొంచెం టఫ్ వికెట్ గా ఉంటది. ఓకే సరే, నిన్న మ్యాచ్ అయితే మనమే గెలిచాము, కంబ్యాక్ అయితే ఇచ్చాము. రూట్ మార్చాడు, ఈ రూట్ ఇంకా నుంచి అస్సాం రూట్. గైస్ ఈ రోజు అయితే డీసీకి అయితే గెలవబోతుంది, కేకేఆర్ ఓడిపోబోతుంది. అందులో ఏంటంటే డీసీ ఓడిపోయే ఛాన్సే లేదు. ఎక్కడ? ఢిల్లీలో డీసీకి చాలా చెత్త రికార్డు ఉంది. ఇది ఎవడైనా, ఏ చిన్న పిల్లడైనా చెప్తాడు. ఈ రోజు రికార్డే జరిపేస్తున్నారా అసలు. చెత్త. మన ఢిల్లీ చూసారుగా ఎలా ఆడిందో అసలు. కేకేఆర్ అయితే మంచి, అందుకనే కేకేఆర్ కింద ఉంది, ఢిల్లీ పైన ఉంది. కేకేఆర్ నథింగ్ టు లూజ్ గైస్. అవుట్ ఆర్ రైట్ అన్నట్టు ఆడతారు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటది, గెలుస్తాం అంతే. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది. వరుణ్ చక్రవర్తి చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. బ్యాటింగ్ లో అయితే రఘువంశీ, రహానే ప్లే చేసి ఏం ప్రయోజనం, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఓకే మ్యాన్, మేము పైన వాళ్ళు పంపాము అంతే. రెడీ ఆన్ అస్సాం ట్రైన్. యూ డోంట్ నో ఇంగ్లీష్, సో డోంట్ టెల్. అంట. అవును, స్పీక్ అనాలా, ఏదైనా అనొచ్చు. ఇంగ్లీష్ రాదు, వీడికి రాదు ఇంగ్లీష్. ఎందుకంటే వీడికి అసలు ఇంగ్లీష్ ఏలు ముద్రోడు. అసలు వీడికి బీటెక్ ఎలా పాస్ అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. నా దాంట్లో చూసి రాసి పాస్ అయ్యాడు. నువ్వు వీడు నా దాంట్లో అసైన్మెంట్లన్నీ చూసి రాసాడు. వీడు నా అసైన్మెంట్లు అంతా వీడికే రాసిచ్చాను. రోహన్ అసైన్మెంట్ చేసిరా అంటాడు. అది అదే సరే చెప్పు, నిజం చెప్పు. నేను ఎప్పుడు చెప్పారా? అరే నువ్వు కూడా చెప్పు. నేను చేసి ఇచ్చినవన్నీ అందరూ తీసుకున్నావు. నువ్వు ఏం చేసి ఇచ్చావు చెప్పు. ఏం చేసి ఇచ్చావు? రిపోర్ట్లు చేయలేదా? ఏ రిపోర్ట్లు చేయలేదా? రిపోర్ట్లని మేము కదా చేసుకుంది. గైస్ ప్లేట్ మార్చేసాడు. సరే, ఇలాంటి ప్లేట్ మార్చాడు, రూట్ మార్చాడు. ఈ రోజు అయితే మాత్రం చెప్తున్నాను కదా, మా టీమ్ లో ప్లేయర్లు సూపర్ ఉన్నారు. ప్లేయర్ల విషయం అదే చెప్పం. ఎన్ని రోజులు చెప్తావు? ఇప్పుడు 10 రోజులు చెప్పి ప్లేయర్ల గురించి చెప్పం. గైస్ ఈ రోజు గెలిచేది డీసీ కంపల్సరీగా. అరుణ్ జైట్లీ స్టేడియం లో గెలిచేది డీసీ మాత్రమే. డీసీకి అంత బ్యాడ్ రికార్డ్ ఉంది. బ్యాడ్ రికార్డ్ ఉన్నా ఈ రోజు ఆ రికార్డు చెరిపేస్తాం అంతే. పో అరే 14 ఏళ్ళు పట్టిందిరా, 11 ఏళ్ళు పట్టిందా ఆర్సీబీకి కూడా చెపాక్లో గెలవడానికి. అలాగే ఈ రోజు డీసీ గెలుస్తుంది వాళ్ళ దాంట్లో. ఓకే గైస్, ఈ రోజు అయితే మ్యాచ్ ఇది ఎటైనా కేకేఆర్ గెలుస్తుంది. పర్పుల్ కలర్ హార్ట్ ని పెట్టండి. అండ్ నిన్నైతే నేను విషయం మాట్లాడాలా.
నిన్న నేను ఆర్సీబీ ఎందుకు తీసుకున్నానంటే ఒక గేమ్ అయినా తీసుకుంటే బాగుంటదిలే, మరి అసలు ఎందుకంటే గెలుస్తుందని గెలస్తుందని మాత్రం తీసుకోవాలి. నీకు చెప్పా అలాంటి తర్వాత మధ్యలో మామూలుగా నేను అంత కెమెరా చెప్పలేదు కానీ మామూలుగా చెప్పా ఆర్సీబీ గెలిచినా గెలవకపోయినా ఒక మ్యాచ్ అయితే తీసుకుంటా అని చెప్పా. ఇంకా తర్వాత ఆర్సీబీ తప్ప మిగతా టీంలన్నీ తీసుకుంటాను. ఇప్పుడు ఏంటి ఫైనల్స్ లో వచ్చినా కానీ ఆర్సీబీ వీడిదే ఓకే మెయిన్ గా. అవును, ఒకవేళ ఎంఐతో చూడండి అంటే ఇది జరగదు, ఎంఐతో వచ్చినా సిఎస్కేతో వచ్చినా కూడా ఎంఐ సిఎస్కే తీసుకుంటా తప్ప ఆర్సీబీ వీడిదే. ఏమంటావు అప్పుడు? లేదు ముంబై నాదే అప్పుడు. తీసుకోవాలి ఆర్సీబీ, నువ్వు నీ టీం కాబట్టి. ఓకేరా గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మ్యాచ్ అనాలిసిస్. గైస్ ఈ రోజు అయితే డీసీ గెలవబోతుంది అండ్ వీడైతే గెలవలేడు. పర్పుల్ లేవు అసలు ఏం కొట్టబాకండి గైస్. ఈ రోజు అయితే ఢిల్లీ గెలవబోతుంది. బ్లూ కలర్ హార్ట్స్ అయితే క్లిక్ చేయండి.